వాడకనుకో అది ఇది సెంటర్ది సెంటర్ పిల్లర్ కనుకో అది రైట్. మనం ప్రారంభిద్దాం. 7:40 ప్రార్థన చేసుకుందాము. సిస్టర్స్ మీకు చేతులు కాళ్ళే పనిచేయాలా? ఏదన్నా అవసరం ఉందంటే సైక్ చేసుకోండి. శబ్దాలు ముగించుకొని రెండు సిస్టర్స్ మీటింగ్కి వచ్చిన వాళ్ళని లోపల పంపించండి. ప్రార్థనతో ప్రారంభించుకుందాం. రమేష్ అన్న ఈయన బయటకి విసిరేసి ప్రేమగల పరలోకపు మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, నీ ప్రియముడు మా ప్రభు యేసుక్రీస్తుల వారి పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రభా, ఈ రాత్రికాల సమయంలో ప్రభా, ఈ దాసుల నిర్మలకను బట్టి వందనాలు ప్రభా, తనకిచ్చిన కుమారుని బట్టి, కోడలను బట్టి, మనవరాలను బట్టి వందనాలు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ప్రభా, నీ దాసుల గృహంలో ప్రభా, గృహకుడిగా చేరి రాగట్టుగా మీరు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు ప్రభా. ఇంతవరకు ప్రభా మరి మైకులు పెట్టే విషయంలో ప్రభా, మరి ఆ ఎన్ని విషయాలు ప్రభా మీరు చూపిన కృపను బట్టి వందనాలు ప్రభా. మరి గృహాన్ని మీరు ఆశీర్వదించి దీవించండి. ఈ దాసులను కూడా బలపరిచి మరి అనేక ఆత్మ కొరకు ప్రభు నీ దాసులను సిద్ధపరిచినందుకు కూడా వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను. మీటింగ్ కొరకే ప్రభా రాగలిగిన సహోదరులను బట్టి వందనాలు ప్రభా. మరి మీటింగ్ ప్రారంభించుకుంటూ ప్రభు మీరు సహాయం చేసి పాటల ద్వారా నీ నామాన్ని కనపరచుకోండి. వాక్యం ద్వారా నీ దాసుని అభిషేకించి కావాల్సిన వర్తమానం అనుగ్రహించి ప్రభా. ఈ మైక్ సౌండ్ ఎక్కడికైతే వినిపిస్తుందో ప్రభా, ఎవరైతే వాక్యం వింటున్నారో ప్రభా, వాళ్ళు మేము కూడా కలిసి ప్రభా ఆత్మీయంగా నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభా అని ఎరిగి ప్రభా నీ కొరకే జీవించడం మీరు సహాయం చేయమని, ఈ కొడుకుని ఆదరించి అంతవరకు మీరు సహాయం చేయమని, కరెంటును పే చేసుకుని మీరు స్వాధీనించుకోమని, వచ్చిన వారందరూ బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించి రావాల్సిన కూడా త్వరపెట్టి తీసుకురామని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. పాటలు పాడేవారు కుమారన్న, ఇంకెవరు వరుసగా పాడవచ్చు. అదే ఇట్లా వచ్చాను, నిలబడి ఏం కాదు, ఇటు ఒకరు రావచ్చు, లేదంటే నాన్న ఇటు వస్తాడు. సందుందా? నేను పడతాను, మీరు ఇటు వచ్చేది సగం సగం. నూట 52 పాత దాంట్లో 150, క్రొత్త దాంట్లో 152. నీ జల్దరి వృక్షపు నీడలలో నేను ఆనందభరితుడనైతిని. యాక్సిడెంట్లు అవుతుంది. నీ జల్దరు
వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని నీ జల్దర్ వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని బలు రాక్షసురు క్షపు గాయములు బలు రాక్షసురు క్షపు గాయములు ప్రేమాస్తములతో తాకు ప్రభు ప్రేమాస్తములతో తాకు ప్రభుని వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని నీ జల్దర్ వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని నా హృదయపు వాకిలి తీయమని పలు దినములు మంచులో నిలచితివి నా హృదయపు వాకిలి తీయమని పలు దినములు మంచులో నిలచితివి నీ శిరము వానకు తడచిను నీ శిరము వానకు తడచినను నన్ను రక్షించుటకు వేచితివి నన్ను రక్షించుటకు వేచితివి నీ జల్దర్ వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని నీ జల్దర్ నీడలలో నేనానంద భరితుడనైతిని నీయు ప్రియుడా నాతి సుందరుడా ధవళావనుడన కతి ప్రియుడా ఓ ప్రియుడా నాతి సుందరుడా ధవళావనుడన కతి ప్రియుడా వ్యసనాక్రాంతుడుగా మార్చబడి వ్యసనాక్రాంతుడుగా మార్చబడి నీ సొగసును నాకు నొసగితివి నీ సొగసు నాకు నొసగితివి నీ జల్దర్ వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని నీ జల్దర్ వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని నీ పరిమళ పుష్పసుగంధములు నారో హృదయము నింపినవి నీ పరిమళ పుష్పసుగంధములు నారో హృదయము నింపినవి నీ క్షారస్ దారలక నమరిద్ర క్షారస్ దారలక నమరి నీ ప్రేమే ఎంతో అతి మధురం నీ ప్రేమే ఎంతో అతి మధురం నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని జల్దరు నీడలలో నేనానంద భరితుడనైతిని ఉన్నత శిఖరములు దాటుచును ఇదిగో అతడొచ్చుచున్నాడు ఉన్నత శిఖరములు దాటుచును ఇదిగో
అతడొచ్చుచున్నాడు. నీ హృదయపు తలుపులు తెరచుకొని, నా హృదయపు తలుపులు తెరచుకొని, నీ ప్రియుని కొరకు కాని పెట్టెదను, నా ప్రియుని కొరకు కాని పెట్టెదను. వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతి, ఈ జల్లపు నీడలలో నేనానందభరితుడనైతిని. నీ విందు శాలకి నడిపించి రాజుల యాజకులతో నింపితివి, నీ విందు శాలకి నడిపించి రాజుల యాజకులతో నిలిచితివి. జీవారమునాకందించి, జీవారమునాకందించి, నిరమాగి తములను నేర్పితివి, పరమాగి తములను నేర్పితివి. ఈడలలో నేనానంద భరితుడనైతి, వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతి. నీ బలురాకసిరు క్షపు గాయములు, బలురాకసి వృక్షపు గాయములు, ప్రేమాస్తములతో తాకు ప్రభు, ప్రేమాస్తములతో తాకు ప్రభు. జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతి, ఈ జల్ల వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతి. కూర్చోండి. 415 పాట, పాత దాంట్లో 412, 412, 415. నీ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా? నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా? ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా? ఈనాడు
ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. నీ తల్లి గర్భమున నుండినప్పుడే నిన్ను చూచే ప్రభు కన్నులు. నీ తల్లి గర్భమున నుండినప్పుడే నిన్ను చూచే ప్రభు కన్నులు. యోచించినావా తన చేతులు. నీ జీవితములో గమ్యం ఏదో ఒకసారి యోచించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. నీలోన తాను నివసింపగోరి దినమెల్ చేంజాచెను. నీలోన తాను నివసింపగోరి దినమెల్ చేంజాచెను. హృదయంపు తలుపు తెరువంగలేవా యేసు ప్రవేశింపను. హృదయంపు తలుపు తెరువంగలేవా యేసు ప్రవేశింపను. జీవితములో రమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. తన చేతులందు రుధిరంబు దారల్ స్రవయించె నీకోసమే. తన చేతులందు రుధిరంబు దారల్ స్రవయించె నీకోసమే. రుయించె శిక్ష నీకోసమేగా ఒక్కసారి గమనించవా. భరించే శిక్ష నీకోసమేగా ఒకసారి గమనించవా. నీ జీవితములో గమ్యం ఏదో ఒకసారి యోచించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. ప్రభు యేసు నిన్ను సంధించిన ఆ చేరిటేసండి. ప్రభు యేసుని సంధించిన ఆ చేరటే పోయినగా ఈ చోట నుండి ప్రభు యేసు లేక ప్రభుకుము సోద. ఈ చోట నుండి ప్రభు యేసు లేక ప్రభుకుము సోద.
నీ జీవితములో గమ్యం ఏదో ఒకసారి యోచించవా ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయ అర్పించవా ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయ అర్పించవా. సిస్టర్స్ కూడా ఇటు జరగండి. చైర్ ఉందా? లోపల ఏదైనా చైర్ ఉంటే అట్లా వెనకేసేసేయండి. సిస్టర్స్ ఇటు తిరిగితే ఇద్దరిద్దరు ఇటు కూర్చోవచ్చు. అప్పుడు వెనక స్థలం ఉంటే వెనక ఇంకో చైర్ వేయచ్చు. ఇట్లా తిరిగినా గుడ్. ఇంకా మీరు మీ ముగ్గురు ఇటు తిరిగి కూర్చోండి. సిస్టర్స్ ఏమన్నా కూడా ఇటు రైట్ ఇటు రావచ్చింది. రైట్ నువ్వు ఇటు తిరుగు. వీళ్ళు చిన్నపిల్లలు కదా. రైట్ ఇంకొక చైర్ ఈ లోపల స్టూల్ కానీ ఏదైనా చంపించండి. విజయన్న సరిపోతుంది. ఉంటుంది కదా ఇల్లు ఉంటుందా? అప్పుడు నేను తర్వాత నేను లేస్తే ఇది వస్తుంది అంట. నేను లేస్తాను కదా అప్పుడు వస్తుంది. డోంట్ వరీ. 318వ పాట. పాత దాంట్లో 315. ప్రభువు దిగి వచ్చును పరము నుండి వేగమే. 318, 315. ప్రభువు దిగి వచ్చును పరము నుండి వేగమే. విభుడు తిరిగి వచ్చును పరమ వధువుకై. ప్రభువు దిగి వచ్చును పరము నుండి వేగమే. విభుడు తిరిగి వచ్చును పరమ వధువుకై. ప్రభువు దిగి వచ్చు నార్బాటముతో. ప్రభువు దిగి వచ్చు నార్బాటముతో. దూత శబ్దముతో బూరాధ్వనితో. దూత శబ్దముతో బూరాధ్వనితో. క్రీస్తు నందు మృతులు మొదటనే లేతురు. క్రీస్తు నందు మృతులు మొదటనే లేతురు. వారితో నేకమై ప్రభువునెదుర్కొందువా. వారితో నేకమై ప్రభువునెదుర్కొందువా. ప్రభువు దిగి వచ్చును పరము నుండి వేగమే. విభుడు తిరిగి వచ్చును పరమ వధువుకై. ప్రభువు దిగి వచ్చును పరము నుండి వేగమే. విభుడు తిరిగి వచ్చును పరమ వధువుకై. వాని వాని పనులను బట్టి ప్రభువు. వాని వాని పనులను బట్టి ప్రభువు సిద్ధపరచిన జీతమును నిచ్చును. సిద్ధపరచిన జీతము ప్రాణించును. తానే త్వరగా వచ్చును ఎదుర్కొన సిద్ధమా. తానే త్వరగా వచ్చును ఎదుర్కొన సిద్ధమా.
సిగ్గుతో భయముతో నొందువా దినమున, సిగ్గుతో భయముతో నొందువా దినమున, ప్రభువు దిగి వచ్చును పరము నుండి వేగమే, దేవుడు తిరిగి వచ్చును పరమ వధువుకై. ప్రభువు దిగి వచ్చును పరము నుండి వేగమే, దేవుడు తిరిగి వచ్చును పరమ వధువుకై. హృదయములో కలవరపడక, హృదయములో కలవరపడక, క్రీస్తునందు విశ్వాసముంచుడి, క్రీస్తునందు విశ్వాసముంచుడి. సిద్ధులకు మీరు సిద్ధము తోడా, శుద్ధులకు మీరు సిద్ధ మనసు తోడా, ప్రార్థన చేయుచు మేల్కొని యుండుడి, ప్రార్థన చేయుచు మేల్కొని యుండుడి. ప్రభువు దిగి వచ్చును పరము నుండి వేగమే, దేవుడు తిరిగి వచ్చును పరమ వధువుకై. ప్రభువు దిగి వచ్చును పరము నుండి వేగమే, దేవుడు తిరిగి వచ్చును పరమ వధువుకై. పొందుగు పాముల భరింప, అనేకుల పాపములను భరింప, ఒక్కసారి క్రీస్తు అర్పించుకొనేను, ఒక్కసారి క్రీస్తు అర్పించుకొనేను. తన కొరకై వేచి యుండువాని కొరకు, తన కొరకై వేచి యుండువాని కొరకు, పాపరాహితుడు తిరిగి ప్రత్యక్షమౌ, పాపరాహితుడు తిరిగి ప్రత్యక్షమౌ. ప్రభువు తిరిగి వచ్చును పరము నుండి వేగమును పరమ వధువుకై. ప్రభువు దిగి వచ్చును పరము నుండి వేగమును పరమ వధువుకై. ప్రొందుగుంకి వచ్చును ఎప్పుడో, ప్రొందుగుంకి వచ్చును ఎప్పుడో, అర్ధరాత్రియో తెల్లవారు జామును, అర్ధరాత్రియో తెల్లవారు జామున, సిద్ధం చూచుండ నిదురాపోవచ్చు చుండగా వచ్చును, మేల్కొని యుండుడి మీరు ఎల్లప్పుడు, మేల్కొని యుండుడి మీరు ఎల్లప్పుడు. ప్రభువు దిగి వచ్చును పరము నుండి వేగమే, దిగి వచ్చును పరమ వధువుకై. ప్రభువు దిగి వచ్చును పరము నుండి వేగమే, దేవుడు తిరిగి వచ్చును పరమ వధువుకై. ఇది తీసి అటు వెనకైనా వేసుకోవచ్చు. తల తల ఇంకెవరైనా వస్తారు సార్, మీరు సరిపోయిందా? దేవుని వాక్యములో నుండి దేవుని వాక్యములో నుండి ఒక లేఖన భాగాన్ని
మనము చదువుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము. మత్తయి సువార్త 9వ అధ్యాయము. మత్తయి సువార్త 9వ అధ్యాయము. 27వ వచనము నుండి 31వ వచనం వరకు. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 9 వర్సెస్ 27 to 31. అందరము ఈ 4-5 వచనాలు అందరం కలిసి మనము చదువుకుందాం. 27 నుంచి. యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా 2 గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మను కనికరించుమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చి, యేసు, నేనిది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడిన. అప్పుడు యేసు ఇది ఎవరికిని తెలియచేయకుండా చూచుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. అయినను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురము చేసిరి. ప్రభు సహాయం కొరకై ప్రార్థనలో ప్రభు వైపు చూద్దామండి. ప్రేమగల పరలోకపు తండ్రి, కృపయు కనికరము సమాధానము గల దేవ, చదువుకున్న లేఖన భాగాన్ని దీవించి విరిచి మాకు పంచిపెట్టుము, మేలుకై జ్ఞాపకం చేసుకోమని యేసు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. చదవబడినటువంటి ఈ లేఖన భాగాన్ని దేవుడు చేరువచ్చిన మనందరి నిమిత్తమై ఆశీర్వదించును గాక. కొన్ని నిమిషాలు జాగ్రత్తగా మనము దేవుని మాటలు వినాలి అని ప్రభువు కోరుతూ ఉన్నాడు. అంచేత మనం చదువుకున్నటువంటి భాగం మీద మన దృష్టి మనము నిలపాలి అని ప్రభువు కోరుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం. వాస్తవముగా మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయము, ఈ 3 అధ్యాయాలు కొండ మీద ప్రసంగము అని మనందరికీ కూడా తెలుసు. ఈ కొండ మీద ప్రసంగములో పాత నిబంధనలో ఉన్నటువంటి ధర్మశాస్త్రం అంతటినీ ఈ 3 అధ్యాయాలు ప్రభు ఏం చేశాడు అని అంటే, ఈ 3 అధ్యాయాలు ప్రసంగములో ప్రభువు బోధిస్తూ వచ్చాడు. ధర్మశాస్త్రం అంతా కూడా ఈ 3 అధ్యాయాల్లో బోధించాడు. కొత్త నిబంధన అంతటికి అంటే 4 సువార్తలకు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్య పునాదికి ఈ 3 అధ్యాయాలు చాలా ప్రాముఖ్యమైనవి. యేసుక్రీస్తు ప్రభువారు ఆ తర్వాత వచ్చేటువంటి శిష్యులకు లేక అపోస్తలులకు ఆయన వేసిన పునాది ఈ 3 అధ్యాయాలు. ఈ 3 అధ్యాయాల్లో మంచి పునాది వేశాడు. ఆ తర్వాత దాని మీద వారు ధర్మశాస్త్రమును ఎరిగి తెలుసుకొని వారు దేవుని యొక్క పరిచర్య
చక్కగా జరిగించాలి అని ప్రభు కోరుతూ వచ్చాడు. అందుకే ఈ 3 అధ్యాయాలు అయిపోయిన తర్వాత 8వ అధ్యాయము 9వ అధ్యాయము ఆ సంగతులను గురించి జ్ఞాపకం చేస్తూ ప్రభు రాస్తూ వచ్చినాడు అనేది మనం ఎరుగుదాం. రాసింది మత్తయి అయినప్పటికీ సంగతులన్నీ కూడా ఆత్మ ద్వారా బోధించింది పరిశుద్ధాత్మ దేవుడు అని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇప్పుడు 9వ అధ్యాయం అంటే 8వ అధ్యాయంలో ప్రభు కొండ మీద నుండి దిగి వస్తూ ఉన్నప్పుడు మరి ఎదురైనటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ తర్వాత 9వ అధ్యాయంలోనికి వచ్చిన తర్వాత వారు ప్రయాణం చేస్తున్నట్లుగా మనం చూస్తాం. 9వ అధ్యాయము ప్రయాణమును గురించి మాట్లాడుతూ ఉంది. ఈ 9వ అధ్యాయములో చాలా సంగతులు ఉన్నాయి. కానీ మనము 27 నుంచి 31 వరకు ఉన్నటువంటి ఈ 5 వచనాల్లో చాలా సంగతులు ఉన్నాయి. కానీ 28లో ఉన్నటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకుంటాం. అయితే ఈ సందర్భం మనకి అర్థము కావాలి. ఈ సందర్భంలో మనకు అర్థం కావాల్సింది ఏంటిది అని అంటే 27వ వచనం చదవండి. 27వ వచనం, యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా 2 గుడ్డివారు ఆయన వెంట వచ్చి చాలు. యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా, యేసు ప్రభువారు ఆయన సంచరించేటువంటి వాడు. ఆయన ఒక స్థలములో పర్మనెంట్గా ఉండడు. యేసు ప్రభు అనేక స్థలాలు తిరిగి దేవుని యొక్క సువార్తను, రాజ్య సువార్తను, దేవుని యొక్క పనిని ఆయన జరిగించేటువంటి వాడు. మనం కూడా అంతే. మన గృహాలు అక్కడక్కడ ఉన్నా మనం ఏం చేస్తుంటామనంటే అనేక స్థలాలు తిరిగి ప్రభువును గూర్చి మనం ఏం చేస్తుంటాం, ప్రకటిస్తూ తెలియచేస్తూ మనం ఉంటాం. మన గృహాలు అలాగే ఉండాలి. ప్రభువుని ప్రకటించేటువంటి గృహాలుగా మన గృహాలు ఉండాలి అనేది అది మన హృదయంలో ఒక ముద్ర ఉండాలి. అంటే మన ఇంటి నుండి దేవుని యొక్క సువార్త ఏం చేయబడాలా, ప్రకటించబడాలి. లోక సామెత ఉంది కదా, గోడలకు ఏముంటాయి చెవులు ఉంటాయి. కాబట్టి మన ఇంట్లో నుండి మనం సువార్త ప్రకటిస్తూ ఉంటే గోడలకున్న చెవుల నుండి సువార్త ఏమవుతుంది, బయటికి వెళుతూ ఉంటుంది. అది సత్యం. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువారు యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా అని రాయబడింది. ఒకవేళ యేసు ప్రభువారు ఉన్న దగ్గరనే ఉంటే ఈ ఇద్దరిని కలుసుకునేవాడు కాదు అని మనకు అర్థమవుతుంది. యేసు ప్రభు ఒక స్థలంలో ఉండేవాడు కాదు, అలాగూ ఉండడు. ఆయన సంచరించేటువంటి వాడు. మొదటి తలంపు మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే యేసుక్రీస్తు వారు సంచరించేవాడు, సంచరించుచున్న యేసుక్రీస్తు వారు అక్కడ మనం చూస్తాం. ఆయన అలాగ వెళుతూ ఉంటే ఏమైంది ఇప్పుడు చూడండి. ఆయన అక్కడి నుండి వెళ్ళుచుండగా 2 గుడ్డివారు ఆయన వెంట వచ్చి, యేసు ప్రభు వాళ్ళని రమ్మని చెప్పాడా, చెప్పలా. వాళ్ళ దగ్గరికి వెళ్ళాడా, వెళ్ళలా. అయితే యేసు ప్రభు ఆయన అక్కడి నుండి వెళుతున్నాడంటే ఎక్కడికి వెళుతున్నాడు అంటే ఎక్కడైతే గుడ్డివారు ఉన్నారో ఆ మార్గమును ఆయన వెన్నుకున్నాడు. ఆ ప్రదేశాన్ని ఆయన ఎన్నుకున్నాడు. ఎన్నుకొని ఆ గుడ్డివారు ఉన్నటువంటి ఆ ప్రాంతానికి ఆయన వెళ్ళుచు వచ్చాడు. ఎందుకంటే యేసు ప్రభు చూస్తున్నవాడు, యేసు ప్రభుకి కనబడుతున్నాయి, యేసు ప్రభు చూడగలడు, యేసు ప్రభుకి మరుగైంది ఏది కూడా లేదు. బట్ వీళ్ళిద్దరికి మాత్రం చూడలేరు. వీళ్ళకేమి లేదు, చూపు దృష్టి అనేటువంటిది లేదు. అయితే యేసు ప్రభువుకు ఉన్నటువంటి ఆలోచన ఏంటి, గుడ్డివారు ఏం కావాలి, చూడాలా. వారు
సృష్టిని చూడాలి, రక్షకుని చూడాలి, యేసుక్రీస్తు వారిని వారు కూడా చూడాలి. అందుకే ఆయన అక్కడి నుండి వెళ్ళుచు ఏమైనాడు అని అంటే, ఆ యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చారు. అంటే యేసు ప్రభు వారి కొరకే ఆ మార్గములో వెళ్ళుచున్నాడు అన్నది యేసు ప్రభువుకు తెలుసు. ఆయనకు తెలుసు వారి కొరకే ఆ మార్గంలో వెళుతున్నాడని. అంటే ఆ మార్గములో ఎవరు ఉన్నా, ఎట్టివారైనా, ఒకవేళ గుడ్డివారైనా, ఒకవేళ చెవిటివారైనా, ఒకవేళ మోగవారైనా, ఒకవేళ వాళ్ళు కుంటివారైనా, ఒకవేళ వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా ప్రభు ఏం చేయగలడు? వారిని బాగు చేయగలడు, వారిని స్వస్థపరచగలడు, వారికి మేలు చేసేటువంటి వాడు. అంటే ఈ ఇంటిలో నుండి మనము ఎవరిని ప్రకటిస్తున్నాము, ఎవరిని గురించి మనం మాట్లాడుకుంటున్నాము అని అంటే, కుంటివారైనా, గుడ్డివారైనా, చూపు లేని వారు, చెవిటి వారైనా, నడవలేని వారైనా, మరి శరీరములో ఆయా బలహీనతలు కలిగిన వారైనా, ఎలాంటి సమస్యల్లో ఉన్నప్పటికీ వారికి మేలు చేసే దేవుని గురించి మనము ప్రకటిస్తూ ఉన్నాం. అంటే ఈ దేవుడు ఎవరు అనంటే, ఈ ఇంటిలో ఉన్న వాళ్ళకి మేలు చేస్తాడు, ఈ వీధిలో ఉన్న వాడికి మేలు చేస్తాడు. ఒకవేళ ఇష్టపడి జాగ్రత్తగా వింటే నీకు కూడా ఏం చేస్తాడు? మేలు చేస్తాడు. అంటే ఈయన వినువారికి మేలు చేయవాడు, వినువారికి మేలు చేశాడు. ఒకప్పుడు మనమందరం కూడా వినుటకు చెవులు లేని వారము, కానీ ఒక దినం వచ్చింది, అప్పుడు దేవుడు మనలను దర్శించాడు. అప్పుడు దేవుని మాటలు మన చెవిలో చొచ్చినాయి. అప్పుడు మనం విన్నప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే, ఈయన ఎవరు అనంటే, ఈయన చెవిటి వారికి ఏమిచ్చేవాడు? చెవునిచ్చి వినిపించేవాడు. ఈయన గుడ్డివారికి చూపునిచ్చి చూడగలిగేటట్లు సహాయము చేసేవాడు, కుంటివారికి కాళ్ళు ఇచ్చేవాడు అని ఎవరికి అర్థమైందంటే, ఎవరైతే వినాలని ఇష్టపడ్డారో వారి చెవులు తెరవబడ్డాయి. అంటే ఎవరో వచ్చి మరి నా కన్నులు తెరువు అని అంటే తెరవబడవు. మరి ఎట్లా తెరవబడతాయి? నీవు గుడ్డివాడివైతే, నీకు తెరవబడాలనే విశ్వాసం నీకుంటే దేవుడు ఏం చేస్తాడు? నీ విశ్వాసమును బట్టి నీ కన్నులు తెరుస్తాడు. బైబిల్లో ఉంది కూడా అదే. బలవంతంగా ఎవరిని కూడా యేసుప్రభు ఏమీ చేయలేదు. నీకు విశ్వాసం ఉంటే, ఒకవేళ నువ్వు గుడ్డివాడు అయితే, నువ్వు చెవిటివాడు అయితే, నువ్వు మోగవాడు అయితే, నువ్వు కుంటివాడు అయితే, నీకు అవసరాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు? బాగు చేసి నిన్ను సాక్షిగా నిలబెడతాడు. ఇప్పుడు మార్గములో యేసు ప్రభు వారు వెళుతూ ఉంటే ఇద్దరు ఉన్నారంట. దాంట్లో కూడా ఇద్దరు భయం లేకుండా ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్ ఏమో, తోడు ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు ఎట్లున్నారు? ఇద్దరు ఎవరంట? గుడ్డివారు. ఆ ఇద్దరు గుడ్డివారు వాళ్ళ అన్నదమ్ములా, ఒక కుటుంబానికి చెందిన వాళ్ళ, లేకపోతే ఒక గ్రామానికి చెందిన వాళ్ళ, ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళ మనకి తెలియదు. బట్ దే ఆర్ ఎవరంట? బ్లైండ్ పీపుల్. వారు గుడ్డివారు, గుడితనములో ఉన్నారు. వాళ్ళకి చేతులు పనిచేస్తున్నాయి, వాళ్ళకి కాళ్ళు పనిచేస్తున్నాయి, వాళ్ళకి చెవులు పనిచేస్తున్నాయి, వారికి నోరు పనిచేస్తుంది, వారికి ముక్కులు పనిచేస్తున్నాయి, అన్నీ పనిచేస్తున్నాయి. కానీ ఒకటి పని చేయట్లా. ఏంటి? కన్నులు పని చేయట్లా. కానీ వారికి కన్నులు పని చేయట్లేదు. అప్పుడు ఏమైంది అని అంటే, వీళ్ళకి యేసుక్రీస్తు ప్రభువారు ఆ మార్గంలో వెళుతూ ఉంటే వీరు ఆయన వెంట వచ్చారు. వెంట వచ్చి వారే ఏమన్నారు చూడండి, దావీదు కుమారుడా మమ్మను కనికరించుమని. అది యేసుక్రీస్తు వారు నేను బాగు చేస్తా అని ఎవరిని బలవంతము చేయలేదు.
ఈయన బలవంతం చేసేటువంటి దేవుడు కాదు. కాబట్టి ఇప్పుడు ఆ గుడ్డి వారిద్దరే ఏం చేశారు అని అంటే యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభువుని ఇలాగ అన్నారు. ఏమన్నారంటే, దావీదు కుమారుడా మమ్మల్ని ఏం చేయి, మమ్మను కనికరించుము అని వారు కేకలు వేశారు. అంటే దాని అర్థం ఏంటిది? నువ్వు దాటి వెళ్ళొద్దు, మమ్మల్ని దాటిపోవద్దు. ఒకవేళ నువ్వు దాటి వెళ్ళిపోతే మేము ఇలాగే ఉంటాం, మమ్మల్ని కనికరించమని వారు కేకలు వేసిన వారు. అంటే వాళ్ళలో మనకేం కనబడుతుంది? ఆసక్తి, విశ్వాసము, నమ్మకము కనబడుతూ ఉంది. ఈ గుడ్డివారిలో ఏం కనబడుతుందంటే నమ్మకం కనబడుతుంది. ఈ దావీదు కుమారుడు తప్పకుండా మనలను కనికరిస్తాడు, మనలను ఏం చేస్తాడు అని అంటే మనకి మన గుడితనాన్ని తొలగించి మనకి దృష్టి అనుగ్రహిస్తాడు అని వారికి నమ్మకం ఉంది. ఇది ఎవరో బలవంతంగా ఆ ఇద్దరిని కూడా బలవంతంగా ముందుకు పంపించిన వాళ్ళు కాదు. విల్లింగ్లీ, ఇష్టపూర్వకంగా ఆ ఇద్దరు కేకలు వేయగానే ఏమైంది? చదవండి 28. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన ఎద్దకు వచ్చిరి. యేసు, నేనిది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా చాలు. 28వ వచనములో యేసు ప్రభు ఎక్కడ ఆగల. ఏ ఇంట్లో అయితే మీటింగ్ జరుగుతుందో, ఏ ఇంట్లో అయితే యేసు ప్రభుని పిలిచారో ఆ ఇంటికి నేరుగా వెళ్ళిపోయాడు. ఆ ఇంట్లో వాక్యాన్ని ఏం చేస్తున్నాడు? ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఆయన బోధిస్తూ ఉండగా వారు వచ్చి ఆయన అడుగుతూ వచ్చారు. ఆయన అడిగినప్పుడు ఏమి జరిగింది అనంటే అప్పుడు యేసుప్రభు అన్నాడు, ఏమైంది, మీకేం కావాలా, ఏంటి సంగతి అనంటే ఆ ఇద్దరు అంటున్నారు, అయ్యా నువ్వు ఒక డాక్టర్ లాంటి వాడు అని మాకు అర్థమైంది, డాక్టర్ లాంటి వాడు అని మాకు అర్థమైంది. మేము ఎవరమి? పేషెంట్లము. డాక్టర్ దగ్గరికి ఎవరు వస్తారు? పేషెంట్లు వస్తారు. యేసు ప్రభు డాక్టరు. నువ్వు అనుకున్నట్టుగా యేసు ప్రభువు ఆయన ఎవరు చెప్పండి? ఆయన డాక్టర్, వైద్యుడు. యేసుక్రీస్తు ప్రభు వైద్యుడు. ఎవరికి వైద్యుడు అంటే డాక్టరు ఒక రోగికి మందిస్తాడు, అతను చేయబట్టుకుంటాడు, చూస్తాడు. రండి లోపలికి రండి, స్థలం ఉందండి. కాబట్టి ఆయన డాక్టర్ గారు. యేసు ప్రభు ఎవరంట? ఆయన డాక్టర్ గారు. మీరు అటుపై కూర్చోండి. యేసు ప్రభు వారు ఆయన డాక్టర్ గారు. ఆయన ఎద్దకు వచ్చేవాళ్ళు ఎవరు చెప్పండి? ఏదో ఒక బలహీనత, ఏదో ఒక లోపము, ఏదో ఒక అవసరత, ఏదో ఒక అక్కర ఉన్నటువంటి వారు. ఇప్పుడు డాక్టర్ గారు ఏం చేస్తారు? చేయబట్టుకుంటాడు, చూస్తాడు. అమ్మా ఏమైంది నీకు? అయ్యా నీకు ఏమైందంటే, సార్ నాకు కళ్ళు తిరుగుతున్నాయి సార్, నాకు తిన్నది అరగటం లేదు సార్, లేకపోతే నాకు ఇలాగుంది సార్, భయం వేస్తుంది సార్, లేకపోతే ఒళ్ళంతా నొప్పులుగా ఉండి తగ్గటం లేదు. వారికి కలిగినటువంటి బాధ చెప్పుకుంటారు. ఆ డాక్టర్ గారు ఏం చేస్తారంటే వారికి ఉన్నటువంటి బలహీనతను గుర్తించి వారికి మెడిసిన్ రాసిస్తాడు. ఇదిగో ఇది ఉదయం వేసుకో, మధ్యాహ్నం వేసుకో, రాత్రి వేసుకో, ఇది తిన్న తర్వాత వేసుకో, ఇది తినకముందు వేసుకోమని చెప్తాడు. వారు ఏం చేస్తారంటే అవి తీసుకొని వెళ్ళి ఆయన చెప్పినట్లుగా వాడతారు. అప్పుడు వాళ్ళు ఏమవుతారు? బాగైపోతారు, స్వస్థపరచబడతారు. యేసు ప్రభు కూడా అంతే. పాపరోగానికి ఏమిస్తాడు? పాపరోగమునకు యేసు ప్రభు ఏమిస్తాడు? మందిస్తాడు. ఒక పాపి యేసు ప్రభు దగ్గరకు వస్తే పాపరోగమునకు మందు తప్పకుండా దొరుకుతుంది, తప్పకుండా నీవు బాగైపోతావు, అనుమానమే లేదు. ఇప్పుడు ఆ ఇద్దరు వచ్చారు అంటే యేసు ప్రభు మధ్యలో ఆగలేదు. ఆ ఇంట్లోకి వెళ్ళి భోజనం చేస్తూ ఉంటే ఆ ఇద్దరు వచ్చి కూర్చున్నారు. అప్పుడు యేసు ప్రభు 28వ వచనంలో ఏమన్నాడు? ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత
ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చి, యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా, వారేమన్నారు? 29లో, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, అంటే యేసు ప్రభువు వారిని ఏం చేశాడు? తాకాడు. అంటే అప్పటి వరకు వాళ్ళకి కనెక్షన్ లేదు. ఎవరితో? ఈ వైద్యునితో, యేసుక్రీస్తు వారితో వారికి కనెక్షన్, సంబంధం లేదు. యేసు ప్రభు వారిని తాకాడు. అంటే ఆయన ప్రభావం కలిగిన వాడు, ఆయన శక్తి కలిగిన వాడు, బాగు చేయగలిగిన వాడు, నెమ్మదినిచ్చేవాడు, సమాధానం ఇచ్చేవాడు, సంతోషం ఇచ్చేవాడు, ఆనందం ఇచ్చేవాడు, మనుషునికి ఏది అవసరమో దానిని ఆయన దయచేవాడు. కాబట్టి ఏమైంది చెప్పండి? ఆయన తాకగానే, ఎప్పుడైతే ప్రభు తాకాడో, పరిశుద్ధుడైన ప్రభు, నీతిమంతుడైన ప్రభు, పాపము లేని ప్రభు, శక్తి ప్రభావములు కలిగిన ఆ ప్రభు తాకగానే ఆయనలో ఉన్న ప్రభావము వారిలోనికి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే వెళ్ళిపోయిందో అప్పుడు వారు ఏం పొందారంటే చూడండి, అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాకని చెప్పి, కలుగునుగాకని చెప్పి నంతలో, అంటే చెప్పిన ఒక 5-10 నిమిషాలు కాదు, చెప్పినంతలో వారి కన్నులు తెరవబడ్డాయి. ప్రియ స్నేహితుడా, సహోదరి, నీ బాధ ఏదైనా, నీ శ్రమ ఏదైనా, నీ కష్టం ఏదైనా, నీ ఇరుకు ఏదైనా, నీ ఇబ్బంది ఏదైనా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా పర్వాలేదు. అయితే నీకు విశ్వాసం ఉండాలా. ఏముండాలి? నమ్మకం ఉండాలా, విశ్వాసం ఉండాలా. ఆ నమ్మిక చొప్పున నువ్వు ఆయన దగ్గరకు వస్తే ఆయన ఏం చేస్తాడు అని అంటే, ఆయన నిన్ను తాకితే నువ్వు స్వస్థపరచబడతావు. వారి కన్నులు ఏమైనాయి అంట? తెరవబడినాయి. అంటే దాని అర్థం ఏంటిది? ఆ వ్యక్తికి అవసరమైంది కన్నులు. మరి నీకేం అవసరం? నీకు ఏది అవసరమో దాని మీద దృష్టి ఉంచి దేవుని అందులో నువ్వేముంచాలా? నమ్మిక ఉంచు, విశ్వాసం ఉంచు, నమ్మకం ఉంచు. ఈ ఇద్దరికి ఉన్న గుడ్డి వారికి ఉన్న సమస్య నీకు ఉండకపోవచ్చు, నీకున్న సమస్య ఇంకొకరికి ఉండకపోవచ్చు. బట్ నీకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను దేవుని దగ్గరకు తీసుకుని రా. తెచ్చి దేవుని దగ్గర ఉంచి, దేవా, ఇది నా సమస్య, ఇది నా అక్కర, ఇది నా అవసరం, దీనిని నువ్వు తీర్చు, నాకు సహాయం చేయమని నమ్మావు అనుకో. నీ నమ్మిక చొప్పున, ఎవరి నమ్మిక చొప్పున? బోధించేవారి నమ్మిక చొప్పు కాదు, వినేటువంటి నీ చొప్పున, నీ నమ్మిక చొప్పున అన్నాడు. ఎందుకు అనంటే ఒక్కొక్కళ్ళకు ఉండే నమ్మకం వేరుగా ఉంటుంది. అందరికి ఒకే నమ్మకము ఉండదు, నమ్మకము వేరువేరుగా ఉంటుంది. అయితే నీ నమ్మిక బలమైనదిగా ఉండాలి, నీ నమ్మిక గొప్పదిగా ఉండాలా, నీ నమ్మిక అది ప్రభావితమైనదిగా ఉండాలా. నీ నమ్మిక ఎట్లుండాలి అని అంటే, నీకున్న రోగం, వ్యాధి, సమస్య, ఇరుకు, ఇబ్బంది అదేమైపోవాలా? పటాపంచలై వెళ్ళిపోవాలా. అట్లాంటి నమ్మకము నీకుండాల. ఒక ఉదాహరణ చెప్తా. చాలామంది విమానంలో ప్రయాణం చేస్తున్నారంట. దేంట్లో? డెబిట్ దేంట్లో? ఏరోప్లేన్లో ప్రయాణం చేస్తున్నారంట. ప్రయాణం చేస్తూ ఉన్నారు, ఫ్లైట్ నిండా జనం ఉన్నారు. మధ్యలో ఒక వ్యక్తికి ఏమి నొప్పి వచ్చింది? ఏమని వచ్చింది? కాబట్టి కడుపు నొప్పి వచ్చింది, తట్టుకోలేకపోతున్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కాల. అప్పుడు రన్నింగ్ ఫ్లైట్లో డాక్టర్స్ ఎవరుంటారు? ఎవరు లేరు. అయితే ఒక వ్యక్తి చాలా మంచిగా హైట్, వెయిట్, చాలా చక్కగా ఉన్నాడు, చూస్తేనే డాక్టర్లా కనబడుతూ ఉన్నాడు. ఆయన లేచి వచ్చాడు, తన కోటుకున్నటువంటి బటను ఒకటి కట్ చేసుకొని దాన్ని తీసి ఏం చెప్పాడంటే, నోరు తెరు అని చెప్పేసి నోరు తెరిచి నోట్లో వేసాడు.
ఈ బటన్ వేసి కొంచెం నీళ్లు పోసాడు తగ్గిపోతుంది. ఏముంచు, విశ్వాసము నమ్మకం ఉంచు, తగ్గిపోతుందని చెప్పాడు. అంతే, ఒక గంట 2 గంటలకు ఏమైపోయింది, కడుపు నొప్పి తగ్గిపోయింది. మరి ఎట్లా తగ్గిపోయింది? ఆయన ఏమన్నా వేరే ట్యాబ్లెట్ ఏమన్నా ఇచ్చాడంటే ఏమీలా. ఎందుకు? ఈ వేసిన ఆయనకు తెలుసు ఏంటిది, బటన్ వేసినా మరల తర్వాత బయటికి వస్తుందని తెలుసు, అదేం హాని చేయదు. కాబట్టి ఈయన వేసేసాడు, ఆయన తీసేసుకున్నాడు, నమ్మాడు. నమ్మకము చొప్పున ఏమైపోయింది, కడుపు నొప్పి తగ్గిపోయింది. తర్వాత అంతా అయిపోయింది, బాగానే ఉంది. దిగిపెట్టేటప్పుడు, సార్ మీకు చాలా థ్యాంక్స్ సార్ అని అంటే ఆయన అన్నాడు, నాకుగా చెప్పాల్సింది ఎటు చూడు, దేవునికి చెప్పు, పైకి చెప్పు. దేవుడే నీకు సహాయం చేశాడు, దేవుడే నేనేం చేశాడు, స్వస్థపరిచాడు అంటే కామన్గానే చెప్పాడు. అంటే అర్థం ఏంటంటే నమ్మకము దేవుని మీద ఉంచితే వేసింది బటనే కానీ బాగు చేసింది ఏంటిది, నమ్మకము, విశ్వాసం. దేవుని దగ్గరకు వచ్చావు, దేవుని మాటలు వింటున్నావు, నమ్మకం ఉంచు. ఆ నమ్మకము నిన్ను బాగు చేస్తుంది, నీకు సహాయం చేస్తుంది. అందుకని బైబిల్లో ఒక మాట ఉంది, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఇప్పుడు అంతలోనే వాళ్ళకి దృష్టి కలిగింది. దృష్టి కలిగిన తర్వాత ఏమైంది, 30 వచ్చును, వారి కన్నులు తెరవబడిను. అప్పుడు యేసు ఇది ఎవరికి తెలియకుండా చూచుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. ఆయనను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ఏం చేశారు, ప్రచురం చేశారు. అంటే అర్థం ఏంటంటే వాళ్ళని ఉండమంటే ఉండరు. ఎందుకు? బాగుపడినవాడు, స్వస్థపరచబడినవాడు, మేలు పొందినవాడు. ఇప్పుడు ఆ వ్యక్తిని ఉండమంటే ఉండడు. ఎట్లుంటాడు? గుడ్డివాడుగా ఉన్నవాడు చూపు పొందిన తర్వాత నువ్వు ఎవరికి చెప్పొద్దానంటే అతను ఏమంటాడంటే, ఎందుకు చెప్పొద్దు అంటున్నావు? నువ్వేమన్నా నన్ను బాగు చేసావా? కాదు, నన్ను బాగు చేసింది ఎవరు? దేవుడు. కాబట్టి నేనేం చెప్తున్నా, నిన్ను నమ్ముకోమని చెప్పటల్లా. అర్థమైందా? నిన్ను నమ్ముకోమని చెప్పటల్లా. కానీ ఒకటి చెప్తా, ఏమని? నేను దేవుణ్ణి నమ్మాను, దేవుడు నాకేమిచ్చాడు, నాకు దృష్టి ఇచ్చాడు. నేను నమ్మాను, దేవుడు ఇచ్చాడు. ఒకవేళ నీవు కూడా నమ్మాలి అని అనుకుంటే నమ్ము, నీకు కూడా దేవుడు ఏమిస్తాడు, నీ అవసరం ఏదో అది తీరుస్తాడు. అది నీ నమ్మకం మీద ఆధారపడి ఉందని ఈ వ్యక్తి చెప్తాడు. అందుకనే దీన్ని ఏమంటారంటే సత్య సువార్త అంటారు. ఏ సువార్త అంటే జరిగింది సత్యం, చెప్పేది సత్యము, ఆ చెప్పే దాంట్లో నుండి బయటకు వచ్చేదే సువార్త. ఇదే సువార్త, సత్య సువార్త. చాలామంది పేర్లు పెట్టుకుంటారు, ఏమని? సువార్తయ్య, సువార్తమ్మ అని పేర్లు పెట్టుకుంటారు. వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా సత్య సువార్తను గురించి చెప్పరు. కానీ మనం ఏం చేయాలా? సత్య సువార్తను చచ్చిపోయే వరకు చెప్తూనే ఉండాలా. వారు వినినా వినకపోయినా చెప్పవలసిన బాధ్యత మనది. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చూసామంటే యేసు ప్రభు ఒక దారిలో వెళుతున్నాడట. అది తెలుసుకున్న 2 గుడివారు ఆయన వెంట వెళ్ళారట. ఆయనున్న చోటికి చేరుకొని ఆయనను దృష్టి కావాలని అడిగారట. ఇది నేను చేయగలనని మీరు నమ్ముతున్నారంటే అవునని వారు నమ్మారట. అంతలోనేమొచ్చింది? దృష్టి వచ్చింది. వారు ఆ తర్వాత వెళ్ళి యేసు ప్రభు ఏం చేశాడో అదంతా దెక్కపోలి అంతా 10 పట్టణాల్లో చెప్తూనే వచ్చారు. అది వారు పొందిన మేలు. నా కుటుంబం, మన కుటుంబాలు, మన జీవితాలు మనం మేలు పొంది అది ఇతరులకు మనం ఏం చేయాలా? చెప్పాలా. ఇక్కడ ఒక తలంపు మనం ఏం చూస్తున్నాము అని అంటే, గుడ్డివారు ఏం
విశ్వాసము ద్వారా, లేక అక్కడున్న వచనం ఏంటిది 28వ వచనంలో ఏముందంటే, వారి నమ్మిక చొప్పున వారు ఏం పొందారు? చూపు పొందినారు. అంటే నమ్ముట ద్వారా వారికి చూపు కలిగింది. ఇది మొదటిది. అంటే నువ్వు నమ్మితే నీకు కూడా కలుగుతుంది అని జ్ఞాపకం పెట్టుకోవాలని ప్రభు. అంటే నమ్ముట వలన వారు దృష్టి పొందగలుగుతూ మొదటి తలంపు, నమ్ముట వలన ఏం పొందాడు? చూపు పొందగలుగుతూ వచ్చాడు. రెండో అధ్యాయం 24వ వచనం, మార్కు సువార్త 9:24వ వచనం చదవండి. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. ఈ 24వ వచనములో మనము చూడగలిగితే, వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకము కలగకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. కాబట్టి ఇక్కడ మనం చూడగలిగితే, ఇక్కడ రాయబడిన సందర్భం అంతా మనం చూడగలిగితే, అపవిత్రాత్మ పట్టినటువంటి. నెక్స్ట్ టైం ఏం చేయండి అంటే, కార్డులు వేస్తే తెచ్చేది, ఇది కేబుల్ ఉండే తెచ్చేయండి, దాంట్లో కేబుల్ పెట్టయితే సరిపోతుంది, ఇంక బ్యాటరీ పని ఉండదు. ఈ బ్యాటరీతో తలనొప్పి. సరే, రెండవ తలంపు, మార్కు సువార్త 9వ అధ్యాయం 24వ వచనములో, వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. జనులు గుంపులు కూడి తన యొద్దకు పరిగెత్తుకొని వచ్చుట యేసు చూచి, మోగవైన చెవిటి దయ్యమా, వానిని వదిలి పొమ్ము, ఈక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. అప్పుడు అది కేక వేసి వాని ఎంతో విలవిలలాడించి వదిలి పోయెను. అంటే దురాత్మ పట్టినటువంటి వ్యక్తిని కూర్చున్నటువంటి సందర్భము ఇక్కడ మనకి జ్ఞాపకము చేయబడుతూ ఉంది. తండ్రికి ఉన్నటువంటి నమ్మకం ఏంటి? ఆ నమ్మకం అని అంటే దేవుని యందలి నమ్మకము. ఏ పరిస్థితుల్లో కూడా ఇది కేవలము ఈయనే బాగు చేయగలడు అని నమ్మి విశ్వాసం ఉంచి ఏం చేస్తూ వచ్చాడు అని అంటే, దేవుని యందు విశ్వాసం ఉంచి తన కుమారునికి మేలు కలగాలి అని నమ్మాడు. దేవుని యొద్దకు తీసుకొని వచ్చాడు. అంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి తెచ్చినప్పుడు యేసుక్రీస్తు అన్నాడు, నువ్వు నమ్ముతున్నావా?
నీకు నమ్మకం ఉందా, నేను ఇది చేయగలను అని అంటే ఆయన అన్నాడు, ఆ చిన్నవాని తండ్రి, నాకు నమ్మకం ఉంది, నేను నమ్ముతున్నా, ఇది నువ్వు ఒక్కడవే చేయగలవు, నా కుమారుని నువ్వు బాగు చేయగలవు అని విశ్వాసం ఉంచి నమ్మిన తర్వాత ప్రభు ఆజ్ఞాపించాడు. ఆ వ్యక్తిలో నుండి ఆ దురాత్మ వెళ్ళిపోయింది. ఆ దురాత్మ ఉన్నప్పుడు కుటుంబంలో మనశ్శాంతిలే, తండ్రికి మనశ్శాంతిలే, బిడలకు మనశ్శాంతిలే, వారికి అన్నీ ఉన్నాయి కానీ మనశ్శాంతి లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువే ఏం చేశాడు అని అంటే వారి నమ్మిక చొప్పున ఈ వ్యక్తిని స్వస్థపరిచాడు, దురాత్మను ఈ వ్యక్తిలో నుండి వెళ్ళగొట్టాడు. ఆ దురాత్మ వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యక్తికి కలిగినటువంటి ఆరోగ్యం అద్భుతమైన విధానంలో మనకు కనబడుతూ ఉంది. తండ్రి విశ్వాసము, నమ్మకం ఎంత గొప్పదంటే తన తండ్రి తన కుమారుని విషయంలో ఏం చెప్పగలిగాడంటే నాకు నమ్మిక ఉంది అని అన్నాడు. నమ్మకం అనేది మనం కలిగి ఉంటే అంటే కన్నులే కాదు, ఇక్కడేం బాగైంది, దురాత్మ త్వరకి వచ్చింది అనేది మనకి జ్ఞాపకము చేయబడుతూ ఉంది. అంటే ఒకటి, దృష్టి లేని వారికి నమ్మిక చొప్పున దృష్టి వచ్చింది. రెండవది, నమ్మిక చొప్పున దురాత్మ ఏం చేయబడింది, వదిలి పోతూ వచ్చింది. హృదయములో నెమ్మది అనేది కలుగుతూ వచ్చింది. అంటే నమ్మకము ఒక్కటే, కార్యాలు రెండు జరిగినాయి అనేది మనం చూస్తున్నాం. మూడవది చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 42వ వచనం, 4వ అధ్యాయము 42వ వచనం, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని. కాబట్టి 42వ వచనములో మనము చూడగలిగితే మా మట్టుకు మేము ఈయన నిజముగా లోకరక్షకుడని నమ్ముచున్నాము అంటే డౌట్, దానికి బ్యాటరీ కరెక్ట్గా ఉందా లేదా, దానికి ఛార్జ్ ఉందా, ఓకే, దానికి కేబుల్ పెట్టింది. ఇప్పుడు కొన్నిసార్లు డౌన్ అయిపోతుంది, ఉండదు, కొన్నిసార్లు తొందరగా అయిపోతుంది. పాటలకి దీనికి కేబుల్ కానీ ఉంటే ఒకటి పెట్టి వదిలేస్తే ప్రాబ్లం ఉండదు. కాబట్టి మూడవది మనం ఏం చూస్తామని అంటే వీరు సమరయలో ఉన్నటువంటి వారు, వీరు ఏం చేశారంటే ముందు వారికి నమ్మకం లేదు, విశ్వాసము లేదు, వారిదొక మతము, ఇదొక మార్గము కాదని అనుకున్నారు. అయితే ఎప్పుడైతే ఈ స్త్రీ జీవితంలో మార్పు కలిగిందో, ఈ స్త్రీ వచ్చి చెప్పిన తర్వాత వారు వింటూ వచ్చారో, అప్పుడు వారి జీవితంలో వారికి అర్థమైంది ఏంటంటే 42వ వచనంలో వారు అంటారు, మా మట్టుకు మేము విన్నాం. వారు విని అద్భుతంగా వాళ్ళు ఏమంటారంటే మేము విన్నాము, వినేమైందంటే ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని. అంటే వారి ఆత్మలో జరిగిన కార్యం ఇది. ముందు రెండేమో బయట జరిగినాయి, ఒకటి కనుదృష్టి, రెండవది దురాత్మ తొలగిపోట, మూడవది ఆత్మలో జరిగిన కార్యం. ఈ ఆత్మలో జరిగిన కార్యము ఇది నిత్యత్వానికి సంభవించింది. ఇప్పుడు వాళ్ళు అంటారు, మీరు ఎంతమంది ఏం చెప్పినా మేం మాత్రం విన్నాము, ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకున్నాము, కాబట్టే ఈయన ఆత్మలకు రక్షకుడు, మేము రక్షించబడ్డాం, మా జీవితాలు మార్చబడ్డాయి, మా హృదయంలో కలిగినటువంటి గొప్ప మార్పును బట్టి మేమేం చేస్తున్నాము అని అంటే రక్షకుడు అని నమ్మాం. ఇది మూడవ నమ్మకం. ఏంటిదంట? రక్షకుడని నమ్ముచున్నాము.
ఇక వారు ఎలాగ జీవించారు అని అంటే ఆయన రక్షకుడు అని జీవించారు అనేది మనం చూస్తూ ఉన్నాం. అది మూడవది. నాలుగవది మనం జ్ఞాపకం చేసుకుంటే రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అంటే నాలుగోది మనం చూసేది ఏంటంటే ఈ 3వ వచనములో లేఖనమేమి చెప్పుతున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము తన జీవితంలో తాను కోరుకున్నది ఏంటి అని అంటే, లోకములో ఉన్న మనుషులందరూ అనీతిమంతులుగా ఉన్నారు, నేను కూడా అనీతిమంతుణ్ణి, అయితే నేనేం కావాలి? నేను నీతిమంతుణ్ణి. ఎందుకు అని అంటే దేవుని రాజ్యంలో ప్రవేశించేది ఎవరు? నీతిమంతులు. నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వల్ల ఏం చేస్తారు? త్రేచరిల్లుతురు అని రాయబడింది. అబ్రహాము ఆశ ఏంటంటే నేను నీతిమంతునిగా చేయబడాలి, దేవుని రాజ్యంలో నేను ప్రవేశించాలి అని దేవుణ్ణి నమ్మాడు. దేవుడు అబ్రహాముని నీతిమంతునిగా ఉచితముగానే తీరుస్తూ వచ్చాడు. అబ్రహాము జీవితంలో తాను నీతిమంతుడిగా చేయబడి ఈ లోకములో జీవించి ఆయన నిత్యత్వములో ప్రవేశించాడు. అబ్రహాము యొక్క నమ్మకము తనకేం కలిగించింది? నీతిని కలిగించింది. అంటే నమ్మకము ఒకటే, కార్యములు భిన్నముగా ఉన్నాయి, అనేక విధాలుగా ఉన్నాయి. మొదట గుడ్డివారి యొక్క నమ్మకము వారికి ఏం కలిగించింది? చూపును కలిగించింది. రెండవది దేవుని యందలి వారికి ఉన్న నమ్మకము దురాత్మ నుండి విడిపించబడుతూ వచ్చారు. మూడవది దేవుని యందలి వారికి ఉన్న నమ్మకము హృదయంలో ఏం జరిగింది? ఆత్మలో కార్యము, రక్షణ జరుగుతూ వచ్చింది. నాలుగవది అబ్రహాము దేవుని యందలి నమ్మిక ఉంచి ఏం చేయబడ్డాడు? నీతిమంతుడుగా చేయబడుతూ వచ్చాడు. ఐదవది మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, 1 తెస్సలోనిక 4వ అధ్యాయం 14వ వచనం. 1 తెస్సలోనిక 4వ అధ్యాయము 14వ వచనం. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును చాలు. అంటే ఈ 5వ మాట మనం ఏం చూస్తామనంటే, యేసు ప్రభు మృతి పొందాడని నీవు నమ్మాల. రెండవది ఆయన సమాధి చేయబడ్డాడని నీవు నమ్మాల. మూడవది ఆయన తిరిగి లేచాడని నువ్వేం చేయాలా? నమ్మాల. అలాగ నమ్మితే ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచారో వారు ఒక దినాన ప్రభుతో పాటు వస్తారు. సజీవులుగా ఉన్న మనం మార్పు చెందుతాం. ఈ నమ్మిక చొప్పున మనము కూడా కలిసి దేవుని దగ్గరికి చేరుకుంటాం, దేవుని రాజ్యములో మనం ఉంటాం. అంటే ఈ నమ్మకము మనల్ని ఎక్కడికి తీసుకొని వెళుతుంది? పరలోకానికి, దేవుని దగ్గరికి తీసుకొని వెళుతూ ఉంది. అంటే ఈ నమ్మకము ద్వారా ఎన్ని మేలులు ఉన్నాయి? 5 మేలులు. మొదటి నమ్మకము దృష్టినిచ్చింది, రెండవ నమ్మకం దురాత్మను తొలగించింది, ప్రారదోలింది. మూడవ నమ్మకము ఆత్మలో రక్షణ కలిగించింది. నాలుగవ నమ్మకము నీతిమంతులనుగా తీర్చింది. 5వ నమ్మకము ఎక్కడ తీసుకొని వెళ్తుంది? పరలోకానికి తీసుకొని వెళ్తుంది. ఇప్పుడు చెప్పు, ఇది మతమా, మార్గమా? ఇది మతం కాదు, ఏంటిది? మార్గం.
ఈ మార్గంలోనికి వస్తే 5 ఆశీర్వాదాల మేలులు ప్రభు నీకు నీ కుటుంబానికి అనుగ్రహిస్తాడు. ఈ కుటుంబంలో కూడా అదే ప్రభు చేశాడు. నమ్ముట ద్వారా కలిగిన మేలులు. అందుకే మనం నిరీక్షణ కలిగి జీవిస్తూ ఉన్నాం. ఒక దినం ప్రభు వస్తాడు, మనము ప్రభుతో సదాకాలం మనం ఉంటాం. అది మన నమ్మిక. అలాగున మన నమ్మిక చొప్పున ఈ కుటుంబాన్ని దీవించునుగాక, చేరువచ్చిన వారిని దీవించునుగాక, ఈ మైక్ శబ్దం వినేవారిని దీవించునుగాక. ఇంకా ఎవరైనా ఇక్కడ ఉన్నవారిలో రక్షణ లేని వారు ఉంటే హృదయములో నువ్వు నమ్ము. ఏమని? అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపినని నీ హృదయమందు విశ్వసించి నమ్మిన ఎడల నువ్వేం పొందుతావు? రక్షణ పొందుతావు. అలాగూ నమ్ము. రక్షణ నీ హృదయంలోనికి ప్రభు అనుగ్రహిస్తాడు. తద్వారా దేవుడు మిమ్మును మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ఇందు నిమిత్తమే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కల్వరి సిలువలో ఆకాశానికి భూమికి మధ్యలో ఆయన సిలువలో వేలాడాడు. చేతుల్లో గాయాలు, పాదములో గాయాలు, తలలో ముళ్ళ కిరీటం, దేహమంతా రక్తమయము. ఆయన రక్తాన్ని చిందించాడు. మనందరి కొరకు మరణించాడు. మరణమును జయించి తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచాడని నమ్ము, విశ్వసించు. మనశ్శాంతి, నెమ్మది, సమాధానం, ఆత్మరక్షణ ఇప్పుడే ఈ క్షణమే ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. అలాగూ ప్రభు మిమ్మల్ని దీవించి, కుటుంబాన్ని దీవించి, చేరి వచ్చిన వారిని అందరినీ దీవించును గాక. ప్రభు మనకి సహాయపడును గాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మన మధ్యలో ఉన్న ప్రభాకరన్ వచ్చి ప్రార్థన చేస్తాడు. అందరూ తలలో వంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, సర్వోన్నతుడా, సర్వసృష్టికి కారణభూతుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ వారమంతట్లో మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి ఈ సాయంకాల సమయంలో ప్రభు నీ దాసరాలు సిస్టర్ నిర్మల వారి కుటుంబంలో తండ్రి ఈ యొక్క గృహకూడికను కలిగి ఉండటానికి నువ్వు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు. పాడిన పాటల ద్వారా, ధ్యానించిన వాక్యం ద్వారా నీ నామను మహింపరచుకుందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. లేఖనాల ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. అది మా హృదయాలలో 30 60 100 ఫలింపు చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ముఖ్యంగా ప్రభువా చేరి వచ్చిన వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. రక్షించుకున్న వారిని తిరమగాను, రక్షణ లేని వారికి తిరమైన రక్షణ భాగ్యాన్ని దయచేయండి. ఎవరైతే ఈ సువార్త విన్నారో, ఇరుగు పొరుగు వారిని కూడా విన్నారు, వారిని పెట్టి కూడా వందనాలు. వారిని కూడా రక్షించుకొని నీ మహిమాత్మ జీవితంలో సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. నిజంగా ఈ దినాలలో ఎన్నో భయంకరమైన పరిస్థితులు మేము చూస్తున్నాం. అయినప్పటికీ ప్రభు నీ రాకడ దినాల్లో మేము ఉన్నాం. అవి ప్రభు ఆఖరి దినాల్లో మేము ఉంటున్నాం కాబట్టి మేము మెలుకోగలిగి ఉండాలని నీ వాక్యం సెలవిచ్చినావు. ఆఖరి దినాలు, అంచె దినాలు, భయంకరమైన దినాలు, సాతాను శోధించి జల్లిన దినాలలో మేము ఉంటున్నాం. నీ రాకడ దినాల్లో మేము ఉంటున్నాం. మొదటి జాము, రెండవ జాము, మూడవ జాము మా యొక్క జీవితంలో అయిపోయింది. 4వ జాము, ఆఖరి జాము, ఆఖరి గడియలో మేము ఉన్నాం. కాబట్టి ప్రభువా ఆ దినాలలో బుద్ధి లేని కనికల వలె నిద్రించకుండా బుద్ధి ఉన్న కనికల వలె మెలుకోగలిగి నిన్ను వెంబడించి నీ రాజ్యంలో చేరుటకు సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా ప్రభువా ఆ గుడ్డివాడు, దావీదు కుమారుడా నన్ను రక్షించు, నన్ను కనికరించని కేకలు వేసినప్పుడు నువ్వు కనికరింగల దేవుడు కాబట్టి నువ్వు కనికరించి కళ్ళు తెరిపించినావు. అలాగే ఆ కుంటివాడు నజరైన యేసు నన్ను రక్షించన్నప్పుడు కుంటివాడిని రక్షించినావు. అలాగే ఆ యొక్క దయ్యములు పట్టినవాడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నన్ను రక్షించని కేకలు వేసినప్పుడు ఆ కేకలు విన్న దేవుడు మా మనముడు ఆలకించి మా ఆకర్లన్నీ తీర్చి ఇంతవరకు మా పట్ల నువ్వు చూపుతున్న మహాప్రేమ బట్టి వందనాలు. నిజంగా గుడ్డి లేనివారు నిన్ను ప్రభు
నేను అడిగి నీకు మొరపెట్టి కేకలు వేసి వారు స్వస్థతను పొందినారు. అయితే ఈ దినాలలో తండ్రి మేము రక్షించబడినామని చెప్పుకుంటూ, వెలుగులో ఉన్నామని చెప్పుకుంటూ, మేము ప్రభువా ఎవరైతే వెలుగులో ఉండి సహోదరుని మేము ప్రేమించకపోతే లేక దేశిస్తే మేము గుడ్డివారమని నీ వాక్యం సెలవిచ్చినాం. కాబట్టి ప్రభువా ఆ గుడ్డితనంలో ఉండి, ఆ చీకట్లో ఉండి మేము ఎటు వెళ్ళాలనో మా గమ్యం ఏమిటో ఈ ఆఖరి దినాల్లో మేము ప్రభువా అటు ఇటు తిరుగుతూ ఉన్నాం. మమ్మల్ని కనికరించండి. ఆ గుడ్డివారిని జ్ఞాపం చేసుకున్నట్లు, ఆ కుంటివారిని జ్ఞాపం చేసుకున్నట్లు, ఆ దైవలు పెట్టిన వారిని జ్ఞాపం చేసుకున్నట్లు మమ్మల్ని కూడా మీరు జ్ఞాపం చేసుకోవడానికి ప్రార్థిస్తున్నాం. ఈ సువార్త కూడిక వల్ల గొప్ప కార్యం చేయండి తండ్రి. ఈ సువార్త కూడిక ద్వారా ఈ గృహాన్ని బహుగా ఆస్వాదించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. గృహ కుటుంబాలు కలిగి ఉండటం ద్వారా ఆ గృహానికి ఎంతో ఆశీర్వదకరము, ఎంతో దేవునికరము, ఎంతో నెమ్మదిచ్చే దేవుడుగా ఉన్నందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అలాగే ప్రభు బేల నుంచి వచ్చినటువంటి వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి. నీ దాసుని మరుగుపరిచేంత వరకు తండ్రి ఎంత జీవగల మాటలను హెచ్చరించినందుకే నీకు వందనాలు. ఈ మాటలు మా హృదయంలో నాటండి. ఇంకెవరైతే ఈ వాక్యాన్ని విని కూడా ఇంకను కూడా రక్షణ లేని వారు ఉంటే వారి యొక్క హృదయాలను ప్రభు ఆ కఠినమైన హృదయాలను మీరు కరిగించండి. నిజంగా తండ్రి మరి ఉప్పు తండ్రి ఏ విధంగా అయితే కరిగి రుచికరమైనటువంటి పదార్థాలను అనుగ్రహిస్తుందో అలాగే రుచిగల ఉప్పు వలె మేము ఉండగలరు సహాయం చేయండి తండ్రి. రుచిగల ఉప్పు మేము కలిగి ఉండలేకపోతే మేము సువార్తను సాధించలేము. మా ద్వారా ఎలాంటి మేలు లేదు. కాబట్టి ప్రభువా ఉప్పు నిస్సారమైతే అది నేల మీద పడవేయబడుతుంది, రోడ్ల మీద వేసినప్పుడు కాళ్ళతో తొక్కబడుతుంది. అలాగే మంచి పొలములు ఫలించేట్టు మమ్మల్ని ఉంచండి. మంచి పొలములు ఫలించిన చెట్టు అయితే అది నరక వేయబడి కాల్చివేయబడుతుంది. ఆ విధంగా మేము ఉండకుండా ప్రభువా కాల్చివేయగా ఉండకుండా తండ్రి ఫలాలు ఫలించేవారముగా అలాగే ప్రభువా మేము ఉండగలడానికి సహాయం చేయండి. ఫలించే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఫలించే హృదయాన్ని మాకు దయచేయండి. చెట్టు నాటబడినప్పుడు అది ఎంతో నీటి వారణ ఉంటుంది కాబట్టి అది ఎంతో వృద్ధి చెందింది. అలాగే ప్రభువా మేము నాటబడిన చెట్ల వలె మేము ఉండగలుగుటకు సహాయం చేయండి. మా ద్వారా ప్రభువా ఇతరులు కూడా రక్షించబట్టుకు మాదిరిగా జీవితం మాకు దయచేయండి. ఈ విధంగా మా పట్ల, కుటుంబాల పట్ల, మా సంఘం పట్ల నువ్వు చేయని ప్రతి మేలును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటూ మిగిలిన సమయాన్ని మాకు ఎంతో దేవునికరంగా ఆశీర్వదకరంగా చేయమని మా రక్షకుడు ప్రభు అయిన యేసు సత్యపరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము, ఆదరణ చేరువచ్చిన మనకు, ప్రభువును ప్రేమించే వారికి, సకల పరిశుద్ధులకు, ఈ ప్రాంతవాసులకు, ప్రత్యేకంగా నిర్మలక్క కుటుంబానికి సదాకాలం తోడయుండునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. అక్క ఒక ప్రకటన చెప్తుంది. ఇందాక